ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సీజన్లోని బాలుడైన యేసు కృపలను, స్వస్థతలను, ఆశీర్వాదములను పొందుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన విశ్వాసులారా, దేవనామమున శుక్రవారపు ఉపవాస ప్రార్థనల దీవెనలు త్రియేక దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. డిసెంబర్ 12వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తరతరములకు నివాస స్థలముగా ఉంటానని వాగ్దానం చేశారు. ఆయన పిల్లలుగా నిత్యం దేవుని సన్నిధిలో గడపడానికి వెనుదీయక స్తుతులు చెల్లిస్తూ ఆరాధించాలి. పిల్లల కొరకు ఆయన యందు నిరంతరం వేడుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని కాపుదల పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మనపై నుండి కాపాడి సంరక్షిస్తుంది. కనుక మనల్ని పోషించి సంరక్షిస్తున్న దేవుడు మీ పిల్లలు భవిష్యత్తు కోసం భయపడక ధైర్యము కలిగి దృఢ విశ్వాసంతో తనను ప్రార్థించే వారముగా ఉంటే సంరక్షిస్తానని మనుషు కుమారుడుగా మానవులైన మన కోసం పితరుల తండ్రి అయిన అబ్రహాం వంశంలో దావీదు గోత్రంలో యోసేపు కుమారుడిగా తరతరముల దేవుని వాగ్దానం నెరవేర్పుకు, ప్రవచనం నెరవేర్పుకు ఈ భూమి మీదకి దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు మన పాపముల, శాపములు, వ్యాధులు, బాధల నుండి విడిపించడానికి స్వస్థతలతో స్వస్థపరచు దేవుని కుమారుడి నేనేనని నీతి మార్గంలో పయనించుచు సాతాను రాజ్యం కూల్చి దేవుని రాజ్యం స్థాపించడానికి దేవుని కుమారుడిగా వచ్చానని ప్రజలందరికీ సువార్తను ప్రకటించారు. ఆయన ఇచ్చిన స్వస్థతలతో ఆశ్చర్యపడి అప్పటి రాజాధికారులు, మతబోధకులు ఈర్ష్యపడి ఆయనను వ్యతిరేకించి సిలువకు అప్పగించారు. ఇలా సిలువలో చూసిన మరియమ్మ గారి తల్లి హృదయం ప్రేమతో తల్లడిల్లిపోయింది. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనంలో వ్రాయబడిన విధముగా, సిమియోను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు నీతిమంతుడు, పరిశుద్ధాత్మ వరం గల పరిశుద్ధుడు. ఆత్మవశుడైన అతడు దేవాలయంలోనికి వచ్చెను. దేవాలయంలోనికి వచ్చిన మరియమ్మ యేసేపు బాలుడైన యేసును చూసి యేసు గురించి అప్పుడే దీవించి ఈ విధముగా పలికింది: అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను ఉండునని వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. యేసయ్యను సిలువలో చూసిన మరియమ్మ గారు సిమియోను ప్రవక్త చెప్పినది జ్ఞాపకం తెచ్చుకుని ఎంతో వేదన చెంది, ఇది దేవుని సంకల్పం అని యోహానును తన కుమారుడిగా అప్పగించిన యేసుక్రీస్తు యొక్క మాటలకు లోబడ్డారు. ఆయన చిన్ననాడే శిల్వ మరణం కోసం నేరుగా పరిశుద్ధులు చెప్పినది విని యేసు భయపడలేదు. దేవుని చిత్తమని మన కోసం తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డాడు. మన కోసం తన ప్రాణాలు ఇచ్చి రక్తం చిందించిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి ఆయన ఇచ్చే స్వస్థతను అందుకునే ధన్యతలను ఈ క్రిస్మస్ కాలమున దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్. మిమ్మల్ని పోషించినట్లు మీ పిల్లల్ని పోషిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం అందుకున్న మనం ఆయనకు కోట్లాను కోట్ల స్తుతులు చెల్లించుదాం గాక. ఆమేన్.